Life is full of oppositions and opportunities with warranty but no guarantee. సార్ ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా రీల్స్ వస్తున్నాయి. మీ సమస్యలకి సొల్యూషన్స్ చెప్పబడను అని చెప్పేసి. అంటే ఇక్కడ సొల్యూషన్స్ కంటే కూడా ఇది ఒక బిజినెస్ ప్రమోషన్ లాగా అనిపిస్తుంది సార్. వచ్చిన క్లయింట్స్కి ఎంత రిజల్ట్ ఉంటుందో నాకైతే తెలియదు. అంటే కామెంట్స్ చూస్తుంటే నెగిటివ్ గా కూడా ఉంటున్నాయి అక్కడ కామెంట్స్. సో మీరు ఒకటి స్టార్ట్ చేస్తున్నారు ఓపెన్ టాక్ విత్ అనిల్ అని చెప్పేసి. సో మీ ఓటీఏ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ క్వశ్చన్ అయితే లాజికల్ కరెక్టే ఉంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్క బిజినెస్ లో ఏమైతే కాంపిటీషన్ అనేది ఎక్కువైనప్పుడు నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు ఏదైనా కోర్స్ నేను నేర్చుకున్నాను. ఎగ్జాంపుల్ ఈ 21 years జర్నీలో నేను ఒక 40 థెరపీస్ నేర్చుకున్నాను. అయితే ఏమైందంటే నాలాగా కొన్ని కోర్స్ ఇప్పుడు నేర్చుకున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఒక 20,000 పెట్టి ఒక కోర్స్ నేర్చుకున్నాను. అది నేర్చుకోగానే ఈ కోర్స్ అనేది నేను వేరేళ్ళకి ఎట్లా మార్కెటింగ్ చేయాలి, నేను ఎట్లా సంపాదించుకోవాలి, ఎందుకంటే నేను ఒక 20,000 ఇన్వెస్ట్ చేసిన కాబట్టి అనే ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక్కొక్క కోర్స్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి నేను కోర్స్ చేయడం, ఒక సర్టిఫికేట్ చూపించడం, నేను ఒక కోర్స్ లాంచ్ చేసిన, ఎందుకంటే ప్రీవియస్లీ నేను ఒక కోర్స్ నేర్చుకున్నా, ఇట్లా ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ ఏమైపోతుందంటే ఈ బిజినెస్ అనేది జరుగుతుంది, కొంతమందికి రిజల్ట్ వస్తుంది, కొంతమంది వల్ల ఏంటంటే వాళ్ళ రిజల్ట్స్ కంటే ఎవరైతే ఇట్లా కోచింగ్సే కానీ ట్రైనింగ్స్ ఇస్తున్నారో వాళ్ళు చాలా ఫేమస్ అవుతున్నారు, వాళ్ళు చాలా కళ్ళ ముందు సక్సెస్ అయినట్లు కనబడుతున్నారు. అయితే బేసికలీ ఏమైపోతుందంటే మన సొసైటీలో ఎలా ఉంటున్నారంటే నేర్పించేటోళ్ళు ఎలా ఉంటున్నారంటే ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటుంది. ఒక చిన్న చెప్తాను. ఇలా నేను కూడా ఏంటంటే కొన్ని కోర్సెస్ చేశాను, అది ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. కానీ నేను ఏదైనా యూనిక్ ఇవ్వాలి. ప్రతిసారి నేను ఆలోచించేది ఏంటంటే నేను ఏదైనా డిఫరెంట్గా ఇవ్వగలుగుతానా, నేను నేర్చుకున్న కోర్స్ని నేను ఏమైనా మాడిఫై చేసి ఒక కామన్ పర్సన్కి ఈజీగా అర్థమయ్యేటట్టు చేయాలని నా ఉద్దేశం. ఇప్పుడు న్యూమరాలజీ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్ అని అనిండే, దాన్ని నేను రీసెర్చ్ చేసి సింపుల్ చేసి చెప్తే ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయింది అంటే ఒక 3rd class 4th class పిల్లలు నా యూట్యూబ్ ఛానల్ చూసి నోట్స్ చేసుకొని వాళ్ళే నేమ్ అడ్జస్ట్మెంట్ చేసి నాకే పంపిస్తున్నారు. అలా అంత సింపుల్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో నేను చెప్తాను. సొసైటీలో ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, అంటే వీళ్ళకంటే ఒక బిజినెస్ ఉంది అన్నమాట. అంటే వీళ్ళు సోకాల్డ్ ఆ ఊర్లో ఎవరు కూడా డాక్టర్స్ లేరు. అయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏంటంటే ఆయన అందరికీ కాళ్ళకి ఇప్పుడు చేతులు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, పట్టీలు వేస్తారు కదా, అంటే ఆ ఏరియాలో ఎవ్వరు కూడా డాక్టర్స్ లేరు కాబట్టి అందరు వీళ్ళ దగ్గరికి పోయి. అయితే ఈయన ఇప్పుడు బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నాను. బిజినెస్ పెంచుకోవాలనుకున్నప్పుడు ప్రతిసారి ఇప్పుడు పొద్దున్న లేచి మొక్కి ఎవరు దేవునికి మొక్కి అందరు కాళ్ళు ఇరగాలి అనే ఒక కోరిక అయితే కోరారు కదా. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఒక బిజినెస్ స్ట్రాటజీ ఏం చేసిండంటే ఒక మంచి రాయిని మంచి ఇట్లా షేప్ చేసి దానికి పెయింట్ కొట్టిండు అనమాట. ఫుట్బాల్ లాగా పెట్టి ఒక బాల్ని తీసుకుపోయి పార్క్ దగ్గర పెట్టడం, ఒకటి రోడ్ మీద పెట్టడం, ఒకటి ఇట్లా వాకింగ్ ప్లేస్లో పెట్టడం, ఇట్లా మల్టిపుల్ ఒక 10 to 15 ప్లేసెస్లో పెట్టేటప్పటికి చాలా మంది అది ఫుట్బాల్ అనుకొని తంతారు అనమాట. తన్నప్పుడు వాళ్ళ కాలు ఫ్రాక్చర్ అవుతుంది. అంటే ఆ ఏరియాలో ఇప్పుడు ఎవరు ఉన్నారు అంటే అందరు ఈయన పేరే చెప్తారు. ఈయన పేరు చెప్పి ఇక్కడ రాగానే ఈయన ఎంత మంచిగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాడంటే ట్రీట్మెంట్ ఇచ్చి ఇంకా వాళ్ళకు ఒక 2,000 3,000 డిస్కౌంట్ ఇస్తాడు అనమాట. అయితే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఈయన చాలా జెన్యున్ ఈయన ఇంకా మనం పోతే కూడా డిస్కౌంట్ ఇస్తాడు అని చెప్పి చాలా మంది ఇంకా మౌత్ టాక్తో రిఫరెన్స్ ఇస్తారు. అయితే ఇక్కడ మీకు గమనించినట్లు ఇక్కడ ఆయన బిజినెస్ చేస్తుండా లేకపోతే ఏం చేస్తున్నాడు? అయితే ఇక్కడ చూస్తే ఆయన వల్లనే ఆ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఆయన అందరికి మంచి కేరింగ్గా చూస్తున్నారు, తర్వాత డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అయితే ఇలాంటి మనుషులు కూడా మన సొసైటీలో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ వల్ల సొసైటీ అనేది ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొసైటీకి మళ్ళీ ఏమో చేస్తున్నారని ఇప్పుడు డొనేషన్సే కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి ఇస్తారు. ఇలాంటి సెలబ్రిటీస్ అనేవారు కొంతమంది ఉన్నారు. ఇది ఫస్ట్ కండిషన్. ఇప్పుడు ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ అని అంటున్నారు అనమాట. రెండోది ఇప్పుడు ఇంకొక పర్సన్ వాళ్ళ ఫ్రెండే ఉన్నాడు అనమాట, ఆయన కూడా ఇలాంటి మెడిసినే ఇస్తాడు అనుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ పోయినారు, ఆయనకి చాలా పెయిన్ అంతా ఇచ్చింగ్ ఉందన్నమాట, దురద పెడుతుంది. అయితే ఆయన ఏమంటుండంటే సార్ నాకు దీనికి మెడిసిన్ కావాలంటే ఈయన మెడిసిన్ ఇచ్చిండు. అయితే సార్ ఈ మెడిసిన్ వల్ల నాకు ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవుతుందా అంటే ఆయన ఏమన్నాడంటే ఇది దురదనైతే తక్కువ చేయలేదు కానీ మీ చేతి గోర్లు అయితే పెరుగుతుంది, మీరు మంచిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఇట్లా గోకొచ్చు అని అంటారు అనమాట. అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషనా అండి? అంటే ఇలాంటి సొల్యూషన్స్ అనేది ఇస్తున్నారనమాట. ఇవన్నీ నేను కూడా గమనించాను.
నేను కూడా ఎన్నో కోర్సెస్ చేసినాను, కానీ అలా రిజల్ట్ ఓరియంట్ లేదు. చాలా మంది మీరు గమనిస్తే ఇక్కడ ఎట్లయితే మనం ఏదైనా ట్రీట్మెంట్ సిమ్టమాటిక్ కాజ్ అంటే సిమ్టమ్స్ మీద ట్రీట్ చేస్తే రిజల్ట్స్ రాదు, మనం రూట్ కాజ్కి వెళ్ళాలి. అయితే నేను గమనించింది ఏంటి అంటే ఇట్లాంటి టెంపరీ దానికి మీ టెక్నిక్సే కానివ్వండి ఏదైనా చేసిరనుకోండి సక్సెస్ అనేది రాదు. దీనికి రూట్ కాజ్ అనేది ఏంటి అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు గమనించండి, మన సొసైటీలో ఎంతో మంది ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతుంది. మీకు ఎవ్రీ డే మీకు ఏదో ఒక వెరైటీ న్యూస్ వస్తుంది, ప్రాబ్లమ్స్ది వస్తుంది. గమనిస్తే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వెతకాలి, సొల్యూషన్స్ ఆ ప్రాబ్లంకి ఇంకొక ప్రాబ్లంది కనెక్ట్ అయిపోతుంది అనమాట. నేను గమనించింది ఏంటంటే ఓటీఏలే నేను ఏమనుకుంటున్నా, మీకు ఇలాంటి సర్వీస్ అనేది ఇవ్వద్దు, ఇలాంటి సొల్యూషన్స్ ఇవ్వద్దు. మీరు లైఫ్లో ఎలా సక్సెస్ కావాలి లాజికల్గా. ప్రీవియస్ ఓటీఏ మీరు గమనిస్తే నేను అందరికీ ఒక మీకు స్లైడ్స్ వేసి ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ సొల్యూషన్స్ ఉంటుందని క్లియర్గా చెప్పిన, కానీ అదంతా థియరిటికల్గా అయిపోతుంది. ఇప్పటి నుంచి ఓటీఏలా నేను తీసుకొచ్చేది ఏంటంటే మీ ప్రశ్నలకు సంజీవిని సమాధానాలు. ఓకే, నా ద్వారా అంటే సంజీవిని సమాధానాలు అనిల్ రాజ్ టీ కొండ ద్వారా. ఇంకోటి ఇవన్నీ లైఫ్ చేంజింగ్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది. అంటే జస్ట్ ఇది చూస్తే 95% నేను సాల్వ్ చేసేసినాను, 5% మీరు అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్స్ ఉంటుంది. అంటే ఇలాంటి డౌట్స్ కాకుండా మీకు సొల్యూషన్స్ ఎలా దొరకాలి, ఎలా ప్రయత్నిస్తే అచీవ్ అవుతారో అనేది ఈ 20 years జర్నీలో నేను మీకు డిఫైన్గా చేసి పెట్టినా. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి తెలుసుకొని మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనేది మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇలాంటివన్నీ మీకు ఓటీఏలో వస్తుంది. ఇంకో న్యూమరాలజీకి సంబంధించి స్పిరిచువల్ కంటెంట్కి సంబంధించిందంతా మనం సంజీవిని న్యూమరాలజీలో ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్.